హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ వ్లాగ్స్. నేను శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తాను. ముందుగా ముగ్గేస్తున్నాను. పిల్లలకి క్యారేజ్ కట్టి పంపించేశాను మా వారికి పిల్లలకి. ముగ్గు ఎలా వేస్తున్నాను, బాగుందా? మీరు శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకున్నారు, గుడికి వెళ్ళారా, ఇవన్నీ కామెంట్స్లో పెట్టండి. నా ముగ్గు ఎలా ఉంది, బాగుందా? పూజ అది చేసుకుని మా ఊళ్ళో ఉన్న అమ్మవారి గుడికి, శివాలయానికి వెళ్ళాము. నేను మా ఇంటి దగ్గర వాళ్ళు కలిపి. అవి కూడా ఈ లాగ్లో చూపిస్తాను. ముగ్గది వేసుకుని గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసుకున్నాను. గుమ్మానికి పూజ చేసుకుని పూజ అంతా అయిన తర్వాత గుడికి వెళ్ళాము. అది కూడా నా ముగ్గు ఎలా ఉంది, గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత సంగీత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం ఉభూతాయ నమః ఓం సురభయ నమః ఓం పద్మజాయ నమః. అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటున్నాను. అక్కడి నుంచి తులసమ్మకు పూజ చేసుకుని పొద్దున్నే పూజ చేసుకోవడానికి కుదరట్లేదు, క్యారేజీలు కట్టాలి కదా పిల్లలకి. అందుకని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకుని ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి తీసుకెళ్ళాం కదా, ఈ అమ్మవారికేనండి. ఆ రోజు గుడిలో తీయటానికి కుదరలేదు, అందుకని పెట్టాను. పక్కనే శివాలయం ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. మా ఊరి శివాలయం అండి. స్వామివారు చూసారా ఎలా ఉన్నారో, చాలా బాగున్నారు. నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే అండి. ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళాము, అదే షూట్ చేశాను. గుడికి వెళ్ళామండి. కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. ఆ రోజు శనివారం, దర్శనం తొందరగానే అయిపోయిందండి. వధువేవో ఫలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరూ. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.